హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మనమందిర్ వ్లాగ్స్. దేశ భాషలందు తెలుగు లెస్స అనే మహాకావ్యం వెనుక ఉన్న కథ ఏమిటి? విజయనగర సామ్రాజ్యాన్ని వైభవ శిఖరాలకు చేర్చిన మహారాజు, సాహిత్యాభిమానిగా, కవిగా, కళాపోషకుడుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన శ్రీకృష్ణదేవరాయలు ఒక పురాతనమైన విష్ణు క్షేత్రాన్ని దర్శించిన తర్వాత ఆ స్వామి స్వప్న సాక్షాత్కారమై తెలుగు భాషలో ఒక మహాకావ్యాన్ని రచించమని ఆదేశించారని చెప్పబడే ఆ దివ్యక్షేత్రం ఏదో తెలుసా? అదే శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఆలయం. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో ఘంటసాల మండలంలో ఉండే ఒక చిన్న పల్లెటూరులో ఉండే మహాక్షేత్రం ఈ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు ఆలయం. ఈ ఆలయం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం కేవలం ఒక దేవాలయం గురించి మాట్లాడడం లేదు. భక్తి, చరిత్ర, తెలుగు భాష, సాహిత్యం, రాజవైభవం, ఆధ్యాత్మిక సాంప్రదాయం ఇవన్నీ కలిసిన ఒక అద్భుతమైన వారసత్వం గురించి మాట్లాడుతున్నాం. ఈ గుడి గురించి మాట్లాడుకునేటప్పుడు మనం అసలు ప్రాచీన ఆంధ్రదేశం గురించి మాట్లాడుకోవాలి. అదేమిటి అంటే, ఒకప్పుడు ఎక్కడైతే నదులు ప్రవహిస్తున్నాయో అది నాగరికత అనేవాళ్ళు. అలా కృష్ణానది పరివాహక ప్రాంతం ఆంధ్రదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటిగా ఉండేది. ఈ ప్రాంతం చుట్టూ అనేక ప్రాచీన నాగరికతలు, రాజ్యాలు, వాణిజ్య కేంద్రాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. కొన్ని కథనాల ప్రకారం శ్రీకాకుళం ఒకప్పుడు ఆంధ్రుల రాజధానిగా కూడా ప్రాధాన్యత పొందింది. అందుకే ఇక్కడ కొలువైన స్వామివారిని ఆంధ్ర మహావిష్ణువుగా, ఈ క్షేత్రాన్ని ఆంధ్రుల ఆధ్యాత్మిక కేంద్రంగా భావించే సాంప్రదాయం ఏర్పడిందని చెప్తారు. ఒకానొకప్పుడు ఆంధ్రదేశానికి చెందిన వివిధ తెలుగు రాజులు మధ్య ఐకమత్యం కోల్పోయి విరోధభావం ఏర్పడినప్పుడు శ్రీకాకుళానికి చెందిన మహారాజు గారు ఈ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువే రాజు, నేను కేవలం రాజప్రతినిధిని మాత్రమే అని చెప్పి రాజ్య పరిపాలన చేసి తెలుగు ప్రజలలో మరియు తెలుగు రాజుల మధ్యలో వైరభావాన్ని తొలగించి ఐకమత్యాన్ని పెంపొందించారు. దాని వెనుక ఉన్న పరమార్థం ఏంటి అంటే, తెలుగు ప్రజలకు పరస్పర విభేదాలు ఎన్ని ఉన్నా కానీ దైవభక్తి అనేది చాలా మిన్న కాబట్టి, దైవం రాజుగా ఉంటే పరస్పర విభేదాలు రాకుండా ఉంటాయి కాబట్టి అలా చేశారు అని నానుడి. అందుకనే ఈ స్వామివారికి ఆంధ్ర నాయకుడు అనే పేరు వచ్చింది. అందుకే ఆ స్వామివారిని ఆంధ్ర నాయకుడు అంటారు. ఆ ఆంధ్ర నాయకుడి మీద కాసుల పురుషోత్తమ కవి గారు ఆంధ్రనాయక శతకం పేరుతో ఒక శతకాన్ని రచించారు. ఇక శ్రీకృష్ణదేవరాయలు గారికి అలాగే ఈ క్షేత్రానికి ఉన్న ఆ అనుబంధాన్ని గురించి మాట్లాడుకుందాం. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు క్షేత్రం ఒక ఆధ్యాత్మికమైన ప్రాశస్త్యంతో కొనసాగుతున్న సమయంలో దక్షిణ భారత చరిత్రలో ఒక గొప్ప సామ్రాజ్యం వెలుగొందింది. అదే విజయనగర సామ్రాజ్యం. హంపి విజయనగర సామ్రాజ్యం అంటారు కదా, అది. ఆ సామ్రాజ్యాన్ని అత్యున్నత వైభవానికి చేర్చిన మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు. ఆయన కేవలం గొప్ప యోధుడు మాత్రమే కాదు, ఆయన ఒక సాహిత్య అభిమాని. అందుకే ఆయన దగ్గర అష్టదిగ్గజాలుగా 8 మంది కవులు ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ప్రముఖుడైన తెనాలి రామకృష్ణ కవివారు కూడా ఒకరు. అలాగే ఆయనకు ఉన్న సాహిత్యం యొక్క మక్కువతో ఆయన ఒక మహాకవి కూడా. అలాంటి శ్రీకృష్ణదేవరాయల వారి జీవితంలో శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు క్షేత్రం ఒక ప్రత్యేకమైన అధ్యాయంగా మారింది. సంప్రదాయ కథనం ప్రకారం ఒక సందర్భంలో శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు స్వామివారిని దర్శించుకోవడానికి ఈ క్షేత్రానికి వచ్చారు. ఆయన ఏకాదశ వ్రతాన్ని ఆచరిస్తూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో సేవించారని చెప్తారు. ఆ రాత్రి ఆయనకు ఒక అద్భుతమైన స్వప్న దర్శనం కలిగిందట. ఆ స్వప్నంలో ఆంధ్ర మహావిష్ణువు స్వయంగా శ్రీకృష్ణదేవరాయలకు దర్శనమిచ్చారని సంప్రదాయ కథనం. ఆ దివ్య దర్శనంలో స్వామివారు తన కథను తెలుగు భాషలో రచించమని శ్రీకృష్ణదేవరాయలను ఆదేశించారని చెప్తారు. ఆ దైవ ఆజ్ఞ ప్రకారం ఆముక్తమాల్యద అనే కావ్యానికి శ్రీకారం ఈ ఆలయ ప్రాంగణంలో జరిగింది అని చెప్తారు. ఆ ఆంధ్ర మహావిష్ణువు దివ్య ఆదేశంతో శ్రీకృష్ణదేవరాయల వారు రచించిన ఆ ఆముక్త
ఆముక్తమాల్యద కావ్యంలో శ్రీరంగనాథుడి గురించి, గోదాదేవి గురించి భక్తి, ప్రేమ, ధర్మం ఇవన్నీ కలిసిన ఆ మహాకావ్యం తెలుగు భాషకు ఒక అమూల్యమైన సాహిత్య రత్నంగా నిలిచింది. అందుకే శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు ఆలయ చరిత్రను చెప్పేటప్పుడు శ్రీకృష్ణదేవరాయలను, ఆముక్తమాల్యద కావ్యంను, తెలుగు సాహిత్యాన్ని విడదీసి చూడలేం. ఈ క్షేత్రం ఒకవైపు భక్తికి నిలయం అయితే మరోవైపు తెలుగు సాహిత్య చరిత్రలో ఒక చిరస్మరణీయమైన అధ్యాయం. మనం ఈ ఆలయంలో ప్రధాన దేవాలయం యొక్క ఆ ఆలయ గోడలకి చూస్తే మనకి ఎన్నో ఆలయ శాసనాలు కనిపిస్తాయి. ఇదే ఈ ఆలయం 4వ శతాబ్దానికి సంబంధించింది అనే రుజువు. ఇక్కడ మనకి రాజ్యలక్ష్మి అమ్మవారు, అలాగే చెన్నకేశవ స్వామి మరియు ఆళ్వార్ల సన్నిధి ఉపాలయాలుగా ఉంటాయి. అలాగే ఇక ప్రధాన ఆలయ విశేషాలకు వస్తే శ్రీ మహావిష్ణువే ఆంధ్ర మహావిష్ణువుగా ఏకశిలపై శ్రీదేవి భూదేవి సమేతంగా వెలసిల్లి ఉంటారు. అలాగే ఇక్కడ స్వామివారికి చుట్టూ దశావతారాలు దర్శనమిస్తూ ఉంటాయి. మరియు ఇక్కడ ఉన్న విశేషం ఏంటి అంటే స్వామివారి కుడి చేతిలో శంఖు, ఎడమ చేతిలో చక్రం ఉంటుంది. సామాన్యంగా స్వామివారికి మహావిష్ణు స్వరూపానికి ఎక్కడైనా కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో శంఖం ఉండటం మనం చూస్తాము. దానికి భిన్నంగా ఇక్కడ రివర్స్లో ఉంటుంది. మరో విశేషం ఏంటి అంటే ఇక్కడ స్వామివారి చేతిలో ఉండే లీలా కమలం. ఇక్కడ ఉండే మరో ప్రాముఖ్యత ఏమిటి అంటే సాలగ్రామాల మాల. సాలగ్రామాలు అనేవి నేపాల్లోని గండకీ నదిలో లభించే పవిత్రమైన శిలలు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం సాలగ్రామం కేవలం ఒక రాయి మాత్రమే కాదు, అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క సజీవ స్వరూపం. స్వామివారి మూల విరాట్టుపై 108 పవిత్రమైన సాలగ్రామాలతో కూడిన ఈ హారాన్ని అలంకరిస్తారు. భారతదేశం మొత్తం మీద కేవలం 3 క్షేత్రాలలో మాత్రమే మూల విరాట్టుకు ఇటువంటి అసలైన అత్యంత పవిత్రమైన సాలగ్రామ మాలలను అలంకరిస్తారు. అందులో మొదటిది తిరుమల, అలాగే రెండవది ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయం తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుంది. అలాగే మూడవది ఈ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు ఆలయం కృష్ణా జిల్లాలో ఉంటుంది. ఈ సాలగ్రామం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బుధగ్రహ దోష నివారణకు ఎంతో ముఖ్యమైనది. అలాగే వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు ఈ సాలగ్రామ మాలలతో అలంకరించబడిన స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఈ క్షేత్రానికి క్షేత్రపాలకులుగా పక్కనే శ్రీ ప్రసన్న మల్లికార్జున స్వామివారు ఉంటారు. ఆ స్వామివారి ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకోండి. ఈ శివాలయంలో సదానంద తీర్థ స్వాముల వారు తపస్సు చేయగా ఒక్క రాత్రిలోనే స్వామివారు ప్రత్యక్షమై ఆయనకు దర్శన భాగ్యాన్ని కలిగించారు. అందుకనే ఈ స్వామివారిని ఏకరాత్రి ప్రసన్న మల్లికార్జున స్వామివారు అంటారు. అలాగే ఇక్కడ అమ్మవారి ఆలయంలో ఉండే శ్రీచక్రం ఎంతో పురాతనమైన శ్రీచక్రం. ప్రస్తుతం ఈ ఆలయం పునర్నిర్మాణం జరుగుతున్నది. అందువలన పక్కన బాలాలయంలో స్వామివారిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఒక రాత్రి నిద్ర చేస్తే సకల పాపాలు, సకల దోషాలు నివృత్తి చెందుతాయి అని ప్రజల నమ్మకం. అలాగే ఈ స్వామివారు శ్రీకాకుళ క్షేత్రానికి క్షేత్రపాలకులుగా వెలిసి ఉండి భక్తుల కోర్కెలన్నీ తీరుస్తున్నారు. ఇంతటి గొప్ప ప్రాశస్త్యం ఉన్న క్షేత్రాన్ని అందరూ తప్పకుండా ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి. శ్రీకాకుళం అనగానే అందరూ ఉత్తరాంధ్రలో ఉండే శ్రీకాకుళం జిల్లా అనుకుంటారు. కానీ ఇది కృష్ణా జిల్లాలో ఉండే మోపిదేవికి దగ్గరలో ఉన్న ఒక శ్రీకాకుళం అనే గ్రామం. ఇంత గొప్ప ఆలయాన్ని మీరు దర్శించుకోవాలి అనుకుంటే లొకేషన్ డీటెయిల్స్ కోసం కమెంట్ చేయండి. చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ శ్రీకాకుళాంధ్ర మహాదేవ.